ఆరు కొంచెం నమ్మదస్తురాలు, భయస్తురాలు. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ అని నమ్ముతా. కాబట్టి నువ్విలా చెయ్యడం నాకేమాత్రం నచ్చలేదు. ఈ ఒక్క పనితో నువ్వు నా దృష్టిలో చాలా తక్కువైపోయావు. ఐమ్ సో సారీ అమర్. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అమ్మో, నీ నటనకి ఓ దండం తల్లి. నువ్వు ఇంత పనిచేశాక బాధపడకుండా ఎలా ఉంటావమ్మా? అవును, అసలు నువ్వు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు? అది ఏం లేదంకల్, ఇంకోసారి ఇలాంటి పని చేయను. కష్టం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకే నువ్వు ఈ పని చేశావని అర్థమైంది. చెప్పుకుంటేనే కదమ్మా ఎంత కష్టమైనా చిన్నదిగా అనిపించేది. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు తల్లి. నిన్న రాత్రి అమర్ నా దగ్గరికి వచ్చి, దశదిన కర్మ అయిపోయింది కదా, నువ్విక వెళ్ళు అని చెప్పాడు. నాకు రాత్రంతా ఆలోచించినా నిద్ర పట్టలేదు తెలుసా. ఆరు చనిపోయాక నాకంటూ ఎవరున్నారని ఆలోచిస్తే నాకు ఎవరు కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళినా నేను ఒంటరిగానే ఉండాలి. ఇన్ని రోజులు ఆరు తోడుగా లేకపోయినా తను పక్కనే ఉందనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఇప్పుడు తను కూడా లేదు. రేపటి నుంచి నేను పరాయి దాన్ని కాదు, ఈ ఇంటి మనిషిని. అమర్తో జరగబోయే నా పెళ్లికి ఆ మిస్సమ్మతోనే బ్యాండ్ కొట్టిస్తా. సరే అమ్మగారు, మీకోసం జీడిపప్పు ఉప్మా చేసి తీసుకొస్తాను. భగవంతుడా, పైకెళ్ళిపోదాం. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిజాలు తెలిస్తే నీ ఆత్మ ఘోషిస్తుంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏమిటో అనుకున్నా. దాని అర్థం ఇప్పుడు అర్థమైంది. మనో, నాకు ప్రాణం లేకపోవచ్చు, నేను ఏమి చేయలేకపోవచ్చు, కానీ నీ నుంచి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా. ఇదేందక్క, దానికి దమ్కిచ్చి పైసలు తీసుకుందామంటే ఇది మనకు షాక్ ఇచ్చింది. అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు. హాస్టల్ ఖాళీ చేస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. కొత్త ఉద్యోగం వచ్చినట్టు కూడా చెప్పలేదు. ఒకసారి దానికి ఫోన్ చేయరా. పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేంత టైం కూడా ఉందా? ముందు లెటర్ మీద లెఫ్టినెంట్ తో ఎలా అయినా సైన్ చేయించి నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అది ఆలోచించు.
ఎందుక ఇది ఫోన్లో పడతలేదు? ఒక్క మాట చెప్పలేదు, ఫోన్ ఎత్తట్లేదు. కొంప తీసి వాళ్ళ నాన్న మీద కని ప్రేమ తగ్గిపోలేదు కదా? ఆ రోగిష్టి వాడిని వదిలించుకొని పారిపోలేదు కదా? అట్లా అన్నా కక్కో, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. భాగమతి మన బతుకులో లేకపోతే మన బతుకులు గుడిమెట్లే. ఇంకా ముందు ఊరికి పదాం పద, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అమ్మా రాథోడ్, ఎవరు వీళ్ళు? ఎవరో ఏంటో చెప్పడం లేదు సార్, ఇంట్లోకి జ్వరబడుతున్నారు. ఏయ్, ఎవరు కావాలి? ఓ, నువ్వేనా మిలిటరీవి? నీకెంత ధైర్యం రా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తారు? ఎవరు మీరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఎవరని అడుగుతున్నారుగా, చెప్పవే. సైగ చేసినా పట్టించుకోలేదంటే కథ ఏదో ఉంది. ఇక్కడ గొడవ చేయడం కంటే ముందు ఇది ఇంట్లో ఎందుకుందో తెలుసుకుని గొడవ చేయడం మంచిది. అడుగుతుంటే అర్థం కావటం లేదా? ఎవరు మీరు? దేవుడా, చెప్పకూడదు చెప్పకూడదు. సార్, అది ఏదైనా పనుందేమోనని అడగడానికి వచ్చాం సార్. పని అడిగే పద్ధతి ఇదేనా? గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! ఈ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. నువ్వు చెప్పేది చూస్తుంటే ఇదేదో మనకు ఉపయోగపడే విషయంలాగా ఉంది. అవునమ్మగారు, ఇందులో ఏదో తిరకాసుందనిపిస్తుంది. ఈ భాగమతి ముందు FM లో పనిచేసేది. అలాంటిది అసలు ఈ జాబ్కి ఎందుకు వచ్చింది? FM లో జాబ్ పోతే వేరే FM లో చూసుకోవాలి, కానీ ఇలా కేర్ టేకర్ గా ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంది? అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్ అని నేను తీసుకొచ్చిన అమ్మాయికి ఎందుకు చెప్పింది? అసలు ఈ భాగమతి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ ఇంట్లోకి రావడానికి దానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఎవ్వరికీ తెలియకుండా దాచింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కనుక్కుంటే
ఆ కారణం తెలుస్తుంది. ఆ కారణం తెలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లోంచి పంపించేయచ్చు. మనీ మెషిన్సా? అర్థం కాలేదు చెల్లి. ఇందాకో ఇద్దరు వచ్చారు కదా, హా, ఏదో గొడవ కూడా జరిగినట్టుంది, చూశాను. వాళ్ళు నా పిన్ని మావయ్య. అవునా? మరి వాళ్ళని కొడుతుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? మీ వాళ్ళని చెప్తే ఆయన అంతగా రియాక్ట్ అయ్యేవాడు కాదు కదా. ఏమని చెప్పమంటావు అక్క? ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా నాన్న ట్రీట్మెంట్ కోసం, నా స్వార్థం కోసం నేను ఇలా కేర్ టేకర్ అవతారం ఎత్తానని చెప్పమంటారా? అంటే మీ వాళ్ళని చెప్పినంత మాత్రాన మీ నాన్న ట్రీట్మెంట్ విషయం లెఫ్టినెంట్ కి తెలిసే అవకాశం లేదు కదా. మా పిన్ని గురించి ఇందాకే చెప్పా కదక్కా. అయ్యో, నేనిక్కడ ఎందుకుంటున్నానో వాళ్ళకి అర్థం అయితే లెఫ్టినెంట్ గారికి చెప్పకుండా ఇక్కడి నుంచి పొరపాటున కూడా వెళ్లరు. నా స్వార్థం కోసం ఇక్కడ ఉంటున్నానని తెలిసిన మరో క్షణం ఆయన 3 రోజులు కాదు కదా, 3 నిమిషాలు కూడా ఇంట్లో ఉంచరు నన్ను. అవును, ఆయన కోపానికి అస్సలు ఉంచరు. అందుకే బాధ వేసినా ఇందాకేమీ మాట్లాడలేకపోయా. ఇప్పటికీ నాన్నని కాపాడుకోవడం ఒక్కటే నాకు కనిపిస్తుంది. దానికోసం ఎన్ని కష్టాలైనా పడతానక్క. నన్ను ప్రేమించేవాళ్ళు మా నాన్న తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇందాక తప్పని తెలిసినా తప్పలేదు. నీ పరిస్థితుల్లో నేనున్నా, నేను అదే పని చేసేదాన్ని చెల్లి. డబ్బున్న కుటుంబం, ఇంటికేమో ఆడ దిక్కు లేదు, పిల్లలకేమో తల్లి లేదు. అందర్నీ బొట్టలో వేసుకుని ఉండుంటావు. ఇప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకొని ఆ డబ్బున్న ఇంటికి కోడలు వైపోతావు, అంతే కదా? అది కాదు పిన్ని, నేను చెప్పేది ఒకసారి విను. వినేదాన్నే. నీ అంతట నువ్వు ఫోన్ చేసి, పిన్ని నేను ఆ ఉద్యోగం మానేశాను, కొత్త జాబ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పుంటే. కానీ లేదే, నీ పాటికి నువ్వు డబ్బున్న వాడిని చూసుకుని వెళ్లిపోతే మేమేమైపోవాలి? నీ మీదే ఆధారపడున్నా నా తమ్ముడేవైపోవాలి. బాగి, నువ్వు ఏ జాబ్ అయినా చేసుకో, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, లేకుంటే నా కోపం వస్తుంది. ఇందాక ఆ మిలిటరీ ఆయన ముందే మాట్లాడదాం అనుకున్నాను. ఏదో మతలబుందని గమ్మునొచ్చేశాను. మీ నాన్నకి జబ్బు ముదురుతుంది, డబ్బు పంపించు అంటే పంపించకుండా కారణాలు చెప్తున్నావు. సరే, అదేంటో తేల్చుకుందామని ఇక్కడికొస్తే ఇక్కడ కథే వేరుగా ఉంది కదా. డబ్బులు అడ్జస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది పిన్ని. మీరు ఊరికి వెళ్ళండి, నేనేదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి పంపిస్తా. ఆహా, నువ్విక్కడ బంగ్లాలో ఉంటే మేమక్కడ ఊర్లో ఎందుకుంటాం? మరెక్కడ ఉంటారు పిన్ని? రే తమ్ముడు, మన ఊరికి బస్ ఎంతసేపట్లో ఉందిరా? ఇంకో గంటలో ఉందక్క. నువ్వా బస్ ఎక్కి ఇంటికి పోయి తట్ట బుట్ట సర్దుకొని ఆ ముసలోండి తీసుకుని ఇక్కడికొచ్చేరా. ఇది ఉన్న ఇంటికి దగ్గరలోనే మంచి ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుంటా. మనం కూడా ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాం. పిన్ని, మీరిక్కడెక్కడ ఉంటారు పిన్ని? అద్దెంట్లో ఉంటాం, లేదా నువ్వుంటున్న ఇంట్లో ఉంటాం. ఏ ఇంట్లో ఉండాలో నువ్వే నిర్ణయించుకో. నేనేంటో నీకు చూపిస్తానే. పదరా. సరే. ఇందాక ఇక్కడికొచ్చి గొడవ చేస్తుంటే సార్ కొట్టారు కదా, వాళ్ళు నా పిన్ని మావయ్య రాథోడ్ గారు. అవునా? వాళ్ళని కలవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఆయన లోపల నీ మీద ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. అయినా డ్యూటీలో చేరిన దగ్గర నుంచి నీకు ఈ పరీక్షలేంటి మిస్ అమ్మా? కష్టాలు నేను ట్విన్స్ అనుకుంటా. పుట్టినప్పటి నుంచి నన్నెప్పుడూ వదలలేదు. వర్క్ స్టార్ట్ చేసిన రోజే ఆవిడ సూసైడ్ అటెంప్ట్ ఏంటి? బయట నేను గొడవ పడే మనిషి దగ్గరే నేను జాబ్ జాయిన్ అవ్వడం ఏంటి? పిల్లలకి మంచి చేసిన వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వడం ఏంటి? ఇప్పుడు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. అస్త కష్టాలన్నీ ఒకేసారి అల్లుకున్నట్టుంది రాథోడ్ గారు. అబ్బా, చెప్పుకుంటా పోతే చాట భారతం అంత ఉంటుంది. అవన్నీ ఎప్పుడుండేవే కానీ ముందున్న ప్రాబ్లం గురించి ఆలోచించు. పిల్లల్ని రేపు కూడా స్కూలుకు వెళ్ళొద్దని చెప్పావంట. ఆయనకు ఆ విషయం తెలిసి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు.
ఈయనొక్కడున్న ప్రాణానికి. ఈయనొకడు కాదు, ఈయనొక్కడే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అది మర్చిపోయావా ఏంటి? పదా. సరే పదండి మాట్లాడదాం. అంటే పిల్లలకి క్రమశిక్షణ అవసరం లేదా? క్రమశిక్షణ ఒక్కటే అవసరం లేదు అంటున్నానండి. ఇంట్లో ఇంతమంది ఉన్నా మీరు కేర్ టేకర్ కోసం చూశారు. వాళ్ళకి 24/7 కంటికి రెప్పలా తల్లిలా చూసుకునే ఒక మనిషి కావాలనుకున్నారు. అప్పుడే అర్థమైంది వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే అంత ఇబ్బందిగా ఉంటే పిల్లలు చెప్పేవాళ్ళు కదా. మీ అతి జాగ్రత్త వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ మీకు ఏమీ చెప్పలేదు. మీరు భార్యని పోగొట్టుకుని బాధలో ఉన్నారు. వాళ్ళింకా మీకు బరువు అవ్వకూడదని వాళ్ళు మీకేమీ చెప్పలేదు. అసలు ఇందాక కిందేం జరిగింది? మనం ఆ స్కూల్ వద్దని చెప్పడానికి అంత కష్టపడితే మిస్ అమ్మ ఏంటి అంత ఈజీగా డాడీ నొప్పించేసింది? మనం మిస్ అమ్మని ఇరికిద్దామనుకున్నా మిస్ అమ్మ మన ఇబ్బందిని మనం చెప్పకుండానే తెలుసుకుని దాన్ని తీర్చింది. మనమే మిస్ అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నామా? ఇలా మనకి సపోర్ట్ చేస్తుందంటే మనం ఎందుకు తనని బయటికి పంపించాలి? ఈ 3 days మనమే ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండి తను ఇక్కడే ఉండిపోయేలా చూద్దామా? వీళ్ళేంటి ఒక్క స్కూల్ మార్చినందుకు ఇలా మారిపోయారు? నాకు తెలిసి మనోహరి ఆంటీ కూడా ఇదే పని చేసేదేమో అక్క. కరెక్టే, కానీ చేయలేదు కదా. మిస్ అమ్మ చేసింది కదా. అమ్ము, నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. మనం మనోహరి ఆంటీ పార్టీ అనుకున్నాం కదా. అవుననే అనుకున్నాం, ఇప్పుడు కాదని ఎవరన్నారు? కానీ మిస్ అమ్మ మన ప్రాబ్లం ని సాల్వ్ చేసింది కదా, అందుకు గ్రేట్ అంటున్నాను. అమ్ము, ఈ విషయం గట్టిగా అనకు. మిస్ అమ్మ వింటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? ఆ మిస్ అమ్మ మన మీద గెలుస్తుంది. మర్చిపోయావా? ఇందాక హోంవర్క్ విషయంలో నాన్నకు చెప్తానని ఎంతలా బెదిరించిందో. అంటే అది మన కోసమే కదా. లేదక్క, అంజు చెప్పింది కరెక్టే. మనం ఈ విషయంలో ఇంప్రెస్ అయ్యామని తెలిస్తే మిస్ అమ్మ ముందు మనం ఓడిపోయినట్టే. అందుకే లోపలంతా హ్యాపీగా ఉన్నా బయటికి సీరియస్ లుక్ మెయింటైన్ చేద్దాం. అయినా మన దగ్గర మార్క్స్ కొట్టేయడానికి మన స్కూల్ గురించి డాడీతో మాట్లాడుండొచ్చు కదా. కరెక్టే, కానీ హెల్ప్ చేసింది కదా. థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని. అయ్యో పిచ్చి అమ్మో, నువ్వు మరీ ఇంత ఓవర్ సెంటిమెంటా? నాలా స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోవచ్చు కదా. సారీ, మన ముగ్గురిలా అనబోయి మిస్టేక్ లో అలా చెప్పేశా. అలా చెప్పు. సో మళ్ళీ అదే మాట అనుచుంటివి మానవ. నేను చోరుణ్ణి కాదు, దొంగవే. అవును, చోరుణ్ణి. నా అంగుళీకమును బాలిక దగ్గర నుంచి పొందుటకు వచ్చి తిని. అబ్బా, మీ
మీరన్నింటికీ అలా అనుమాన పడకండి రాతోడ్. నీవు మంచి మనసున్న బాలిక వలె ఉంటివి. థ్యాంక్ యూ. సరే, నెలకు 5,000 జీతం. పని బాగుంటే సారుకు చెప్పి జీతం పెత్తమని చెప్తాను. నాకు సమ్మతమే. అయితే ఈ రోజు నుంచి నువ్వు పనిలో జాయిన్ కావచ్చును. అటులని నువ్వు రా మిస్ అమ్మ, వెళ్దాం. తప్పగా మీకేమైనా కావాలంటే నన్నే అడగండి. ఏమయో అవసరము లేకున్నాను నిన్నే అడిగదను బాలిక. అవసరం లేకపోతే ఏమడుగుతారు? సరే, నాకు పనుంది, నేను వెళ్ళాలి. వెళ్ళుము. మిస్టర్ గుప్తా, లవ్వా? నేనే. ప్రేమ? అది ఏమీ లేదు బాలిక. అయినను నీ వల్ల నేను ఎన్ని అగచాట్లు పడుతుంటునో తెలియనా? అయ్యో మిస్టర్ గుప్తా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదండి. నీతో స్నేహము చేసి కదా నాకు ఈ శాస్తి జరగవలసినదే. అవును, మీరిలా ఈ ఇంట్లో పనిచేయటం మీ యమపురి వాసులు చూస్తే మీకు ప్రాబ్లం అవ్వదా? నీవు ఉంటివే కదా, అందులకే నేను ఇచ్చటనే ఉంటిని. అయినను నా అంగుళీకమును తిరిగి తీసుకొనవల్ని కదా బాలిక. సారీ శ్రీవారు, సాయంత్రం నుంచి మాట్లాడుతున్నా పట్టించుకోరేంటి? సరే సరే, క్యూలో వెళ్ళలేదు, తప్పైపోయింది కదా. తప్పని పరిస్థితుల్లో తప్పని తెలిసినా తప్పక తప్పు చేయడం తప్పు కాదు తెలుసా? నేనే మీకు షుగర్ అని షుగర్ వేయలేదండి. ఇందాక మీరు టాబ్లెట్స్ వేసుకుంటుంటే చూశాను. మావయ్య, మీకు షుగర్ ఉన్న విషయం నాతో దాచిపెట్టాలనుకున్నారు కదా, కానీ నేను మీ టాబ్లెట్స్ చూసేసా. సో ఈ కాఫీలో షుగర్ లేదు. పొద్దున 4 గంటలకి నిద్ర లేచి సగం నిద్రలో స్కూల్కి వెళ్ళి అక్కడ క్లాస్లో ఇంకో సగం పడుకుంటారు. ఇందులో వాళ్ళ ఇబ్బంది తప్ప నాకు వాళ్ళు ఎలా చదువుకోగలరో నాకు అసలు తెలియడం లేదు. చూడండి అత్తయ్య, పొద్దున్నే నిద్ర లేపేస్తున్నారు, అడిగితే క్రమశిక్షణ అంటున్నారు. అరే, సగం నిద్రతో వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? మీరన్నా చెప్పొచ్చు కదా. మీరు మనోహరి గారితో పెళ్లి చూపులకని వెళ్ళి మేడం గారిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దానికి మేడం కరెక్ట్ గా చెప్పడం వల్ల మేడం మీకు నచ్చారని నాకు తెలిసింది. కావాలంటే మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి, లేదా టెస్ట్లు పెట్టండి. కావాలంటే నన్ను క్వశ్చన్స్ అడగండి, సమాధానం చెప్పలేకపోతే మీరు చెప్పిందో కరెక్ట్ అని ఒప్పుకుంటాను. ఏంటో అలా చూస్తున్నారు? ఆ క్వశ్చన్స్ అడిగే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు.
ప్రాణంగా ప్రేమించి కడదాకా కలిసి బ్రతుకుదామనుకున్న మనిషి చనిపోతే ఇలాగే ఉంటుంది. మనసులో భరించలేని బాధను మోస్తున్నాడు. వాడికి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఇంతకీ నీ మనసులో ఏముందో చెప్పవే. అది చెప్పవే, పర్లేదు. ఆ పంతులు గారు చెప్పిన మాటలు గుర్తున్నాయా అండి? మీ అబ్బాయి జాతకరీత్యా ఇప్పుడు పెళ్లి గడియలున్నాయి. అన్నాడే అనుకో. మన వాడికి ఇంకో పెళ్లి చేస్తావా ఏంటి? ఇప్పుడే కాకపోయినా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా చేసుకోవాలి కదండి. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతాడో అని భయంగా ఉందండి. వాడికంటూ ప్రేమించడానికి ఒక మనిషి, జీవితాంతం ఒక తోడు ఉండాలి కదండి. పిల్లల్ని కూడా కంటికి రెప్పలా చూసుకునే మనిషి కావాలి కదా. పిల్లల కోసమే కదే కేర్ టేకర్ని పెట్టాడు. జీతం కోసం పనిచేసే వాళ్ళు కాదండి, జీవితాంతం తోడుగా ఉండేవాళ్లు కావాలి. పిల్లలకి అమరేంద్రకి తోడు కావాలండి. లేకపోతే వాళ్ళు ఉండలేరు. నీకు మళ్ళీ అరుంధతి లాంటి కోడలు కావాలంటావు, కానీ అమరేంద్ర మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకుంటాడంటావా? అందరం కలిసి ఒప్పించాలండి. సరే, చూద్దాం. బాలిక, ఒక విషయం అడుగుట మరచితిని. చెప్పండి మిస్టర్ గుప్తా. ఆ మనోహరి నిజస్వరూపము నీకు తెలిసిన పిమ్మట నేను ఇచ్చటికి వచ్చులోపు నీవా బాలికను బయటకు పంపించి వేసి ఉండేదవని అనుకుంటుని. ఇంకనూ ఆ బాలిక ఇంటి వద్దనే ఉన్నది. తను నాటకమాడుచున్నదన్న విషయం ఈ ఇంటి వాసులకు తెలియకపోవచ్చును, కాని నీకును నాకును ఆ మిస్సమ్మకును తెలియను కదా. మరి ఎందులకు నీవు తనపై ఏ చర్యను తీసుకునలేదు? నేను నీతోనే మాట్లాడుచుంటేని బాలిక, ఏమైనది? ఏం చేయాలి మిస్టర్ గుప్తా? అది నన్నడుగుచుంటేవేమి బాలిక? ఏమి చేయవలనో నీకు తెలియదా? అవును, నీవు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. తప్పులన్నీవు ఆ బాలిక చేస్తే అవి నీపై వేసుకుని ఇప్పుడు కూడా నీవు ఆ బాలికలోని మంచిని చూడడానికి ప్రయత్నించుచుంటివి. అంతే కదా మిస్టర్ గుప్తా. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మనం అయినా ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? తను కూడా అనాథే కదా. అయినా 100 కోట్ల మందున్నా మన అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకంటే ఎవరికి బాగా తెలీదు మిస్టర్ గుప్తా.
తెలియదు. అందుకే మనకున్న ఇంకొంత సంతోషాన్ని దూరం చేయలేను. తప్పు చేయడం మనిషి ఉద్దేశం కాదు మిస్టర్ గుప్తా. వేరే దారి లేక తప్పులు చేస్తారని నమ్ముతా. అలా నీ ముప్పని తెలిసినను ఆ బాలికను నీ కుటుంబమునకు దగ్గరగా ఉంచదవా? కానీ మనో అలాగే ఉండిపోతుందా ఏంటి? మీరు మరీ దాన్ని విలన్ని చేసేస్తున్నారు. ఏదో నా మీద కోపంతో మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టుకుని కూర్చుంది. కానీ నేనంటే మనోకి ఎంత ఇష్టమో నాకు తెలీదా? నాకు నమ్మకం ఉంది మనో మారుతుందని. కొద్ది రోజులు ఓపిక పడితే చాలు. ఏంట్రా ఉన్న పొలంగా ఇక్కడ ఊడిపడ్డం ఏందో నాకైతే అర్థమైతలేదు. రే, మనకి భాగమతి బంగారు గుడ్లు పెట్టే బాతురా. ఎందుకో మన చేయి జారిపోతుంది అనిపిస్తోంది. అందుకే దగ్గరగా ఉండడం మంచిది అనిపించింది. అది మనల్ని వదిలించుకోవాలనుకునే లోపే నీతో దానికి పెళ్ళైపోవాలి. అప్పుడది చచ్చినట్టు కాయ కష్టం చేసి మనల్ని చూసుకుంటుంది. మరి పెళ్లికి బావా అంత ఈజీగా ఒప్పుకుంటాడంటావా? ఒప్పిస్తాన్రా. ఆ ముసలోడుంట్లో ఊపిరున్నంత వరకే మన పంజరంలో చిలక. ఒక్కసారి ప్రాణం పోతే మన మోహాలు కూడా చూడదు. ఆ ఆఫీసర్ బాబుని చూసావు కదా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఇది కాని వాణ్ణి తగులుకుంటే మన పనంతే. నువ్వొక పంచే, వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసించు. సరే అక్క. అవునమ్మా, మేడం గారు లేని లోటు తీర్చలేనిది. అవును, ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఏం చేసినా సరే తన జ్ఞాపకాలే వెంటాడుతూ ఉన్నాయి. అవునా, మీరు కూడా ఇంత బాధపడుతున్నారని నేననుకోలేదు. ఏంటండి అలా అంటారు? తన స్నేహితురాలు లేదన్న బాధలో తన ప్రాణాలే తీసుకోవాలనుకుంది. అది ప్రేమ కాదా? అయ్యో, నేనలా అనలేదండి. నీలా, నువ్వు కాసేపు ఆగు. ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. పిల్లలు ఇన్ని రోజులు బాధపడుతూనే ఉన్నారు. ఎల్లుండి నుంచి కొత్త స్కూల్. రేపెలానో ఖాళీనే కదండి. ఖాళీనా? ఖాళీ అని ఎవరు చెప్పారు? రేపంతా ఇంట్లోనే ఉండి చదువుకుంటారు. ఆ తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఎల్లుండి నుంచి అదే కదండి చేయాలి. అయినా ఎప్పుడూ చదువుతూ ఉండడానికి వాళ్ళేమీ మెషిన్స్ కాదు కదండి, మనుషులు. అందులోనూ చిన్న పిల్లలు. ఇదే బాధలో కొత్త స్కూల్కి వెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? స్కూల్కి వెళ్లే ముందు కొంచెం రిఫ్రెష్ అయితే కొత్త స్కూల్లో కొత్తగా మొదలు పెడతారు. అందుకే రేపు పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తోంది. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారి లాగానే మాట్లాడారు. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారి లాగానే మాట్లాడారు. మేడం గారు కూడా పిల్లలు ఇలా డల్లుగా ఉంటే పిల్లలు రీఫ్రెష్ అవుతారని బయటికి తీసుకెళ్దాం అనేవారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. మంచి ఆలోచనమ్మా.
నువ్వేమంటావు అమర్? ఓ మీరా? మీరేంటిక్కడ? పూజకి పూలు లేకుంటే ఇక్కడున్నాయి కదా, తీసుకుందామని వచ్చా. ఇదిగో. ఇప్పుడే చూసినట్టు ఏమి నటించుచున్నది? కరెక్ట్ టైంకి వచ్చారండి. ఎచ్చటకపోయినదని తిరిగి వచ్చుటకు. ఏమన్నారు? ఆహా, అది ఆవిడ వారి ఇంట తక్కువ మన ఇంట ఎక్కువ ఉండుచున్నది కదా అని అనుచుంటుంది. ఆయనేం పట్టించుకోకలే మిస్సమ్మా, నువ్వు చెప్పు. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమున్నది, వారి ఇంట వాకిలి తక్కువ ఉన్నది, మన ఇంట వాకిలి ఎక్కువ ఉన్నది. అందుచేత ఇచ్చట అటు ఇటు తిరుగుచుండును, మధ్య మధ్యలో నా మెదడు తిరుగుచుండును. నీ శిరస్సులు బొద్దుల వలె ఒకే సమయమున బలే తిరుగుచున్నవే. అంటే ఇంకా ఏమనుకోలేదు, కొన్ని పనులున్నాయి, అవి చెయ్యాలి. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందిలే. ఇంతకీ ఎందుకు అడిగావు? మేము రేపు బయటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు రావాలి. అందరితో కలిసి వెళ్ళడం అంటే ఈ బాలిక అందరికీ కనిపించదని, ఆ బాలికకు మాత్రమే కనిపించునని ఆ బాలికకు తెలిసిపోవును. చచ్చినది గొర్రె. మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మీ గోలేంటి? పక్కకెళ్ళండి గుప్తా గారు. గుప్తా గారు అంటున్నారేంటి? అంటే ఆయన పేరు గుప్తా, వయసులో పెద్దవారు కదా, అందుకే గారు అంటున్నా. నాకే ఈయన పేరు తెలీదు, మీకెలా తెలిసింది? ఇందాకే మాట్లాడుతుంటే చెప్పారు. ఓ ఓకే ఓకే, బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చింది. అంటే ఆయన చూస్తే మా చనిపోయిన తాతయ్య గుర్తొస్తారు. మొరలో నన్ను తాత అనుచుంటివా బాలిక? ఓ, మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనేనా? ఆయనే. ఇక మాట్లాడంలే. ఏ, ఎందుకు? అంటే అది ఆయన అలిగారు నా మీద. సర్లే మిస్ అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ బయటకు వెళ్తున్నావన్నావు కదా, ఎక్కడికి? అదే పిల్లల్ని తీసుకొని పిక్నిక్ కి వెళ్దాం అనుకున్నా. ఆయన కూడా అప్పుడే. అయ్యో, పిక్నిక్? ఆయనతో మాటగానే అనేవు. నా బంగారు తల్లి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నాన్న? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా. తిని మందులేసుకున్నారా? టైంకి తినే పని అయితే నేను ఆరోగ్యంగానే ఉంటాను కదమ్మా. ఇంత లేట్ అవుతుంది, ఇంకా తినకపోవడం ఏంటి? ఏం తింటారో చెప్పండి, నేను చేస్తాను. ఏమయ్యో, కూతురు రాగానే బాగానే చాడీలు చెప్తున్నావు. నేను చేసి పెట్టకుండానే ఎన్ని రోజులు మెక్కావా? ఏదో కొత్తిల్లు, కొంచెం అన్ని సర్దుకుని వంట చేయడానికి కొంచెం లేట్ అయింది, దానికి ఏదేదో చెప్పేస్తున్నావు. అసలు నేననేదాన్ని లేకపోతే ఉన్న ప్రాణం ఎప్పుడో గుటుక్కుమనేది. ఏంటి పిన్ని ఆ మాటలు? అమ్మా, దాని సంగతి తెలిసిందేగా, దాని నోటికి అడ్డు అదుపు ఉంటుందో చెప్పు, వదిలి. నువ్వు కొత్త ఉద్యోగంలో చేరావంటగా, ఎలా ఉంది? బానే ఉంది నాన్న. ఎందుకుండదు, బానే ఉంటుందిలే. నీడ నుండి చేసే పనే కదా, అంతే కదా. నేనేమైనా తప్పు చెప్పానా? అమ్మా బాగి, నువ్వు పనిచేసే చోట నీకు సమస్యలే లేవు కదమ్మా. అది సమస్యలుండే చోటు కాదులే, సమస్యలు తీర్చే చోటు, అంతే కదా బాగి. ఏంటి నువ్వు అనేది? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే ఇంత బాధ ఎందుకు? ఇంట్లో వయసుకొచ్చిన కూతురుంది, ఇలా రోడ్ల మీద పడి తిరగనిస్తే నలుగురు ఏమనుకుంటారు? దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన కొంచెమైనా ఉందా నీకు? ఆహా,
నాకు తెలిసినంత వరకు నీ నోట్లోంచి విన్న మంచి మాట ఇది ఒక్కటేనే. నానా నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి నేను చేస్తాను కదా. ముందు మీ ఆరోగ్యం కుదురుకొనివ్వండి నాన్న, తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించొచ్చు. నీ పెళ్ళైపోయిందనుకో, నా ఆరోగ్యం ఆటోమేటిక్ గా అదే కుదుట పడిపోతుంది. తమ్ముడు వెళ్ళి చక్కెర డబ్బా తీసుకురా, బావకి నోరు తీపి చేద్దాం. సరే అక్క. ఎందుకు? ఇంకొంచెం దగ్గర రప్పించడానికా? మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేసింది నువ్వే కదా. ఆ చక్కెర ఏదో నువ్వే తిను. సరే, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే పంతులు గారిని పిలిచి ముహూర్తాలవి పెట్టించుకుందాం. ఇల్లు అలగ్గానే పండగ కాదే, ముందు మంచి అబ్బాయిని చూడాలి. ఆ అబ్బాయి మంచోడో కాదో, వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళో కాదో తెలుసుకోవాలి. 2 కుటుంబాలు ఒప్పుకోవాలి. ఎంత తతంగం ఉంది. నా అంగుళీకము తస్కరించి నన్ను ముప్పు తిప్పలు పెట్టి నీవు చల్లగాలికి తిరుగుచుంటివా? ఓ బాలిక, మేము వేకువజామునే మేల్కొనవలను. తమరు దయచేసినచో మేము పవలించడం. మీది అవుట్డోర్ స్లీపింగ్ కదా, నాది అలా కాదు. ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ సరదాగా పడుకోవచ్చు తెలుసా. అయినా ఇక్కడ బయట దోమలబ్బా, నేనైతే అస్సలు ఇక్కడ పడుకోలేను. నా అంగుళీకము దొరికిన పిమ్మట అప్పుడు చెప్పేదా. గుప్తా గారు, నాకొకటి అస్సలు అర్థం కావడం లేదు. అడుగుము. మా ఆయన ఆ అమ్మాయి ఒకేలా ఆలోచించడం ఏంటి? ఆలోచనలు కలిస్తేనే కదా బాలిక మనుష్యులు మనస్సులు కలువును. అసలు తను స్కూల్ మాన్పించేద్దామని చెప్పగానే మా ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఇరువురి తలరాత అటులు లిఖించబడి ఉన్నది కనుక. అసలు బయట మా ఆయనతో గొడవ పడ్డం ఏంటి? అది తెలియకుండా ఆయన దగ్గరే మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వడం ఏంటి? ఇది విధి ఆడుతున్న ఆట. నేను ఎడ్యుకేట్ చేయడం వల్లే ఇంత ఆలోచించిందంటారా గుప్తా గారు? ఎంత బాగా ఆలోచించింది. అసలు నేనున్నా కూడా ఇలా ఆలోచించదాన్ని కాదేమో. ఈ డౌట్స్ అన్ని పక్కన పెడితే అసలు నా అనుకున్న వాళ్ళకి కానీ, నన్ను ప్రేమించిన వాళ్ళకి కానీ, నేను ప్రేమించిన వాళ్ళకి కానీ, నాకు తెలిసిన వాళ్ళకి కానీ వేరెవ్వరికి కనిపించకుండా కనీసం ముఖ పరిచయం కూడా లేని ఈ మిస్సమ్మకి నేను మాత్రమే ఎందుకు కనిపిస్తున్నా, ఎందుకు వినిపిస్తున్నా? నాకు బాగా కావాల్సిన దానిలో అనిపిస్తుంది. ఎందుకు తను హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు తనెవరు గుప్తా గారు? అసలు తను నాకేమవుతుంది? కొన్ని బంధములకు ముఖ పరిచయములు అవసరం లేదు బాలిక. దైవ కార్యములకు కారణములు అంతు చిక్కవు. ఎవరు ఎవరిని కలువవలనో, ఎవరు ఎవరికి ఎందులకు దగ్గరయ్యదరో అన్నయ్యూ ఆ జగన్నాథునికే తెలియను. ఆయన తలచినదే మనం చేయవలెను. అంతే. మీరు చెప్పేది వింటూ ఉంటే అంత అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు గుప్తా గారు. ప్లీజ్ ఈ ఒక్క విషయమైనా చెప్పండి. నా దగ్గర అంగుళీకము లేదు కదా, నేను ఎటులో చెప్పగలను బాలిక? ఇవాళ స్కూల్ లేదు కదా, అల్లారం ఎవరు పెట్టింది? ఏ అంజలి, నువ్వే అలారం పెట్టావని నాకు తెలుసు. నేను లేచేలోపు ఆఫ్ చేయి, లేకపోతే నీకు నా చేతుల్లో ఉంటుంది. అల్లారం పెట్టింది నేనురా, అంజు కాదు. నువ్వెందుకు అల్లారం పెట్టావక్క? ఇవాళ పిక్నిక్ కి వెళ్తున్నాం, నాన్న కూడా వస్తున్నారు, టైంకి రెడీ అవ్వాలని పెట్టా. మీ ఇద్దరిలో ఎవరొకరు లేచి రెడీ అవ్వండి, అయ్యాక నన్ను లేపండి. మాదేముందక్క, 10 నిమిషాల్లో రెడీ అవుతాం. ముందు ఆ పొట్టిదాన్ని నిద్ర లేపి రెడీ చెయ్యి. ఈ ఎక్స్ట్రా లగేజ్ ఉంది కదా నాకు. అంజు, రే అంజు లేదురా, వాష్రూమ్ లో ఉంటుంది చూడక్క. అంజలి కనిపించడం లేదు. రేపు పొద్దున్నే వెతుకుదాంలే. ఏంటి?
కనిపించడం లేదు. అంజు అంజలి కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందమ్ము? నేను బయట ఉన్నా. అంజలి బయటకు రాలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు అమృత పాప? అంజలి ఎక్కడికి వెళ్ళింది? అది తెలిస్తే నిన్నెందుకు వచ్చి నిద్రలేపుతాం? అక్కడే చూస్తాం కదా. అవును కదా. అప్పట్లాగా కొడైకెనాల్ ఏం వెళ్ళలేదుగా? లేదు, నైట్ 12 వరకు మా రూమ్ లోనే ఉంది. అయ్యో అంజలి పాప ఎంత పని చేశావో. ఇంట్లో ఎవరికి చెప్పలేదుగా? లేదు. అమ్మయ్య మంచి పని చేశారు. సారు జాగింగ్ నుంచి ఇంటికి వచ్చే లోపు అంజలి పాపని వెతకాలి. పదండి పదండి పదండి. ఇదేంటి, నేను మిస్ అమ్మ రూమ్ లో ఉన్నా. నన్ను ఎవరిక్కడ పడుకోబెట్టారు? అంటే నువ్వు ఇక్కడ పడుకున్నట్టు నీకు కూడా తెలీదా? చెప్పండి. అరే అరే, క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పాలి కానీ ఇలా సీరియస్ లుక్ ఇచ్చి అలా వెళ్ళిపోయారేంటి? అంజలి పాప త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మీ డాడీ మూడు మారిపోతే పిక్నిక్ క్యాన్సిల్ అంటారు. సరేలే, ముందు నువ్వు రెడీ అవ్వు. నాకెందుకు మా సోల్జర్స్ ముందు నా పరువు తీయడానికి ఈ మిస్ అమ్మే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టినట్టుంది. అంజలి పాపకి పైకి రివెంజ్ అంటుంది గాని నేనంటే నీకు బాగా ఇష్టం కదా. అంత లేదు, నువ్వు ఎప్పటికీ నా ఎనిమివే. పిల్లలు మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టించారు. ఇప్పుడు నా కొట్టుకుంటుందంటే పిల్లలు వాళ్ళు నన్ను ఎంత టెన్షన్ పెడతారో. టెన్షన్ పడకే, అలా ఏం జరగదు. ఇవాళ మనము ఆ మిస్ అమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తున్నాము కదా, దానికి సిగ్నల్సే ఇవి. కొట్టుకుంటుంది నా కన్ను కదా అమ్మగారు, మీరేమైనా చెప్తారు. సర్లే, ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యారేమో, వెళ్ళి చూసిరా. వెళ్ళవే. అది చెప్పినట్టు నిజంగానే నేను హీరోయిన్లా ఉన్నా. అమర్, ఈ రోజు నిన్ను నా కొంగుకు కట్టేసుకొని నా వెనకాలే తిప్పేసుకుంటా, చూస్తూ ఉండు. ఓ ఓ అయ్యో, మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా? అంజు నిద్రలోంచి నడుచుకుంటూ వచ్చి మిస్సమ్మ పక్కన పడుకుంది. నిద్ర లేచాక మిస్సమ్మ పక్కనుందని రియలైజ్ అయ్యాక అంజు ఫేస్ చూడాలి. ఎంత నవ్వుకున్నా ఏడ్చుకున్నా నాతోనేలే. మీకు అనిపిస్తుందా వినిపిస్తుందా? ఓయ్ మీసాల మిలిటరీ మనిషి, బానే ఉన్నారులేండి. ఇంకా ఎంతసేపు తయారవుతారు? ఎప్పుడు చూసినా ఒకే హెయిర్ స్టైల్లో ఉండకపోతే కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు కదా. కొడైకెనాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు అడిగినా విననే లేదు. మీరెలా ఉన్నా అందంగా ఉంటారండి. Smile.
సారీ చెప్తున్నాను కదండి. ఏంటి తప్పు నీదే అని ఒప్పుకుంటుంది నువ్వేనా? నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజమండి. మరిప్పుడున్న బాడీ లాంగ్వేజ్ అప్పుడు లేదే. అప్పుడంటే మీరెవరో మీకున్న పవర్స్ ఏంటో తెలియక అలా మాట్లాడా అండి. ఇప్పుడు మీరెవరో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఈ బాడీ లాంగ్వేజ్. ఇంతలోనే అంత మార్పా? నమ్మేలా లేదే. మనిషి అన్నాక మారా అండి. అయినా మార్పు మంచిదే కదండి. ఇదంతా మార్పా నటనా? ఎంత మాట అన్నారండి. ఇదంతా భయం, వినయం, విధేయత అండి. అబ్బో, మరి ఇదే సిచ్యువేషన్ అప్పటి నీకొచ్చుంటే ఏం చేసేదానివి? అలుపొచ్చేదాకా అరిచేదాన్ని, చెవులు చిల్లలు పడేలా తిట్టేదాన్ని. ఇదిగో ఇలాంటి మైండ్ వాయిస్ లో తగ్గించుకుంటే మంచిది. అలాగే అండి. కానీ మైండ్లో అనుకున్నవి బయటికి చెప్తే బాగోదేమో. జోకా? అయ్యో, జీతాలిచ్చే వాళ్ళ మీద జోకులు వేస్తే జీవితాలు తారుమారైపోతాయండి. ఇప్పుడేంటి, ఒక్కసారి హెడ్స్ టచ్ అయితే కొమ్ములు వస్తాయి, రెండోసారి టచ్ అవ్వాలి, అలాంటివి ఏమైనా అడుగుదాం అనుకుంటున్నావా? టైం అవుతుంది, ఫాస్ట్ గా స్టార్ట్ అవుదాం అని చెప్దాం అనుకున్నానండి. దాన్ని తలంటారా ఎవరైనా? కూడది. దాన్ని ఒక్కసారి డాష్ ఇచ్చినందుకు బ్రెయిన్ లో ఎన్ని నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయో అని నేను ఏడుస్తుంటే ఇంకోసారి అడిగి మరీ డాష్ ఇస్తారా? ఏమైనా అన్నావా? మీరు ముందు నడిస్తే మీ అడుగు జాడల్లో నడవాలని నాకు నేనే చెప్పుకుంటున్నానండి. అందరికంటే చిన్న పిల్లని కదా, ఈసారి నేను కూర్చుంటా ప్లీజ్. ఇప్పుడు నువ్వే కదా కూర్చుంటావు, ఈసారి వెనక కూర్చో. మా ముగ్గురులో ఎవరు కూర్చోాలో మేము డిసైడ్ చేసుకుంటాం. పంటలేండ్రా. అరే ఫ్రంట్ సీట్ నాది. అంజు, తను కూర్చుంది కదా, అలా లేపకూడదు, తప్పు. ఇలా ఇవ్వండి అమ్మా. మరి నేనెక్కడ కూర్చోవాలి? నువ్వు వెనకాల అడ్జస్ట్ అవ్వు అంజలి పాప. లేదు, నేను ముందరే కూర్చోవాలి. అంజలి పాప, దానికెందుకు అంతగా ఆలోచించటం? మనోహరమ్మ గారు ఒళ్ళో కూర్చో. అయ్యో, ఇది కొత్త చీర రాథోడ్, మీద కూర్చుంటే నలిగిపోతుంది. సరే సరే, నేను వెనక కార్లో ముందు కూర్చొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా అంజలి పాపని. ఆహా, వీళ్ళందరూ ఈ కార్లో జాలీగా వస్తే నేను ఒక్కదాన్ని ఆ కార్లో రావాలా? అదేం కుదరదు. నేను కూడా ఈ కార్లోనే వస్తా, అది కూడా ఫ్రంట్ సీట్ లోనే. సర్లే, గొడవెందుకు? మనోహరమ్మ గారు, మీరు ఈ కారులోకి రండి. ఆ కార్లో ఈ మిస్ అమ్మ అంజలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ప్రాబ్లం సాల్వ్. అమ్మో, మనోహరి అమ్మగారిని దింపి ఆ మిస్ అమ్మని కూర్చోబెడుతున్నారు. ఇవాళ నాకు కన్ఫర్మ్ గా చావే. అలా ఎలా మిస్ అమ్మని? చిన్నపిల్లలేమ్మా, వినదు. మనమంతా ఈ కార్లో వెళ్దాంరా. రాథోడ్, కార్ది. అంకుల్, నేను చెప్పేది. అమ్మా, నువ్వు దాంట్లో వెళ్ళు.
రండి. ఏమైంది నాన్న? వెళ్ళి ఆడుకోండి. మేము ఇక్కడికి ఎంజాయ్ చేయడానికే వచ్చాం, కానీ మాకు కావాల్సింది తోడు కాదు డాడీ, ధైర్యం. నువ్వే మా ధైర్యం డాడీ, నువ్వు మా పక్కనుంటే చాలు. రూల్స్ పనిష్మెంట్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు మాతో ఉంటే చాలు డాడీ. ప్లీజ్ డాడీ, మాతో పాటు ఆడుకోవడానికి రండి. సరే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? పదండి. అమర్, ఏంటో ఈ పిల్లలు సరదాగా గడుపుదామని వస్తే కంటి తడి పెట్టించేశారు. వాడెంత స్ట్రిక్ట్ గా ఉన్నా పిల్లలకు వాడంటే చాలా ఇష్టం. ఓయ్, ఈ ముసలోళ్ళ దగ్గర నుంచి దూరమై అమర్కి దగ్గర అవ్వాలి. అంకుల్, నేను వెళ్ళి అమర్ వాళ్ళతో ఉంటాను. నువ్వెక్కడికమ్మా? పిల్లలేదో వాడితో సరదాగా గడుపుదాం అనుకుంటే మధ్యలో మనం ఎందుకు చెప్పు? అంటే అంకుల్, అది పిల్లలకి దాహం వేస్తుంది కదా, అందుకని అమర్తో పాటు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే పిల్లలకి దాహం వేస్తే తాగుతారు కదా అని. అవునండి, మళ్ళీ నీళ్ల కోసం అమర్ ఇంత దూరం ఎలా వస్తాడు? అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు చెప్పింది కరెక్టే. వాటర్ తీసుకొని మిస్సమ్మ వెళ్తుందిలే. అమ్మాయ్యా, ఎందుకులేండి అంకుల్, నేను వెళ్తాను. పిల్లల్ని చూసుకోవడమే కదమ్మా అమ్మాయి పని. మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేయలేదని అమర్ కోపాడతాడు. అమ్మా, నువ్వు వాటర్ తీసుకుని అమర్ పిల్లలతో ఉండు. నీకేదైనా కావాలంటే మాకు ఫోన్ చేయి. సరే అండి. నీలా, ఆ చెట్టు కింద చాపపరచు, అందరం వెళ్ళి కూర్చుందాం. సరే అమ్మగారు. నేనొక్కదాన్నే కూడా ఏం చేయాలో మీరే చెప్పండి ఆంటీ. మొన్ననే కదమ్మా హాస్పిటల్ నుంచి వచ్చావు, మరి ఏంటి మిస్టర్ గుప్తా అంత నత్తనడక? తొందరగా నడవండి. అంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు తిరిగి వచ్చేయకూడదు కదా, అందుకు. వాళ్ళు తిరిగి వచ్చినచో నా అంగుళీకి మెట్టులో దొరుకును. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? పదండి. నీవు నా నడకనే అవమానించుచుంటివి కదా, ఇప్పుడు చూడము, నన్ను అందుకొనుము. అయ్యో మిస్టర్ గుప్తా, ఆగండి. ఆగాగు, ఎక్కడికి? గుప్తా గారు, ఈ సెక్యూరిటీ గార్డ్ కి నేను కనిపిస్తున్నాను అనుకుంటా. మంచోడేమో కనుక్కుని ఏంది మా ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పెట్టేద్దామా? కనిపించుచున్నది నీవు కాదు, నేను. అడ్డుకొనిది కూడా నన్నే. నీ ఇంటి చుట్టూ ఒక సైన్యమును తయారు చేయదలిచితివా? ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా? అంటే ఈ రోజు కాకపోయినా రేపు మీ లోకానికి తీసుకెళ్లిపోతారు కదా మిస్టర్ గుప్తా, అందుకే ఆ లోపు నా పిల్లలు నేను లేకపోయినా సేఫ్ గా ఉండాలనేది నా తపన. నీ పిల్ల పిచ్చుకులను కాపాడుటకు అంతమంది అవసరము లేదు, ఒక్కరు చాలు. ఎవరా ఒక్కరు? ఆ ఒక్కటి అడక్కు. నీకేమన్నా లూజా? అక్కడ ఎవరున్నారని మాట్లాడుతున్నావు? ఎవరు లేరనే మాట్లాడుచుంటిని. అంటే నేను కనిపించట్లేదా? కనిపించుచుంటివి. నేను కనిపించట్లేదు కదా మిస్టర్ గుప్తా, ఇక్కడ దాకా దిగబెట్టినందుకు చాలా థ్యాంక్స్. బాలిక వెళ్ళుచున్నది, నన్ను వదులుము, నేను కూడా వెళ్ళదా? చాలా మంది బాలికలు లేరు గాని. అది కాదు మానవ, నీవు నరకమునకు వచ్చిన ఎడల నీ శిక్షను నేను కొంచెం తగ్గించదా? డ్రామాలు వేసుకునేవాడివా? అది కాదు. ఇదిగో, చాలా పరుషంగా మాట్లాడుతుంటివి, దురుసుగా ప్రవర్తించుచుంటివి. దుష్ట మానవుడా,
ఫైనల్లీ దొరికేశారండి. హే, ఎందుకలా అరుస్తున్నావు? చూడు అందరు ఎలా చూస్తున్నారో. అవునండి, ఎందుకలా చూస్తున్నారు? తిరునాళ్ళలో తప్పిపోయిన భర్త కనబడగానే భార్య అరిచినట్టు అరిస్తే అలానే చూస్తారు. నేనా? ఏమండి? సారీ అండి, అంటే చాలాసేపటి నుంచి మీకోసం వెతుకుతున్నానండి. ఎందుకు? నేను పిల్లలకి కేర్ టేకర్ని కదా. అయితే పిల్లలకి వాటర్ అడిగితే ఇవ్వాలి, ఆకలంటే ఫుడ్ పెట్టాలి, నాప్కిన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళ పక్కనే ఉండాలి కదా. సరే ఉండు, కానీ ఎప్పుడు ఇలా అరవకు. సరే అండి. సారీ సారీ. పదండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. గివ్ మీ 4 tickets. పిల్లల్ని మాత్రమే పంపం సార్, తోడుగా పేరెంట్స్ కూడా వెళ్ళాలి. మీరు కూడా టికెట్స్ తీసుకోండి. ఈవిడ మా అమ్మ కాదు. నేనేనా భార్యని కాదు. మేమంతా ఫ్యామిలీ కాదు. కలిసి వస్తే అందరూ ఒకటే కుటుంబం అనుకున్నాను పాప. స్టాప్ ఇట్. కలిసి వస్తే కపుల్ అనుకుంటారా? చూడ్డానికి అలాగే ఉంటేను. ఏంటి, నేను 4 పిల్లలకి తల్లిలా ఉన్నానా? హలో, ఇక్కడ ప్రాబ్లం నువ్వెలా కనిపిస్తున్నావని కాదు. నాకు మాత్రం మిమ్మల్ని హస్బెండ్ అన్న సొల్యూషనా? నాకు కూడా ప్రాబ్లమే. డాగీ, నువ్విప్పుడు ఇక్కడ పని చేస్తున్నావే. అతను అలా అండం తప్పేనండి. ఏమయ్యా సార్ ఇక్కడ, నేనెక్కడ? అంటే ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా మేడం. ఇక్కడున్నామా ఎక్కడైనా ఉన్నామా అని కాదయ్యా, సిచ్యువేషన్ అర్థం చేసుకోవయ్యా ప్లీజ్. మీకో దండం. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా, ఒకే ఫ్యామిలీ కాకపోయినా, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వెళ్లాల్సిందే. ఎక్కడ వెళ్ళావు? ఎక్కడ కనిపించట్లేదంటే ఒక్కరు కూడా. మనోహర్ ఇక్కడే ఉందంటే ఆయన పిల్లలు ఇక్కడే ఉండుంటారు. ఇక్కడి నుంచే నేను చూస్తుంది. పిల్లలు ఏమండి ఏమండి, అంత భయపడుతూ ఎక్కడ దేనికి? చలమ్మా, నువ్వు చేసేది నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. హలో, అయ్యో, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి దేవుడా? నేను వచ్చేసా. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారండి. అబ్బా, సరైన సమయంలోకి వచ్చేది. నేనా మానవుడి నుండి తప్పించుకుని వచ్చుటకు నా శిరస్సులో ప్రాణము తోకకొచ్చినది. అబ్బా, ఎప్పుడు మీ గొడవే. అక్కడ చూడండి. అందులో ఏమున్నది? ఆ నామ వేగముగా పోవుచున్నది. ఆ బాలిక భయంతో ఆ బాలకుని హత్తుకొనెను. అందులో తప్పేమున్నది? నా కళ్ళకు అది ఇబ్బందిగా ఉంది. అటులైనా ఇంటికి పోయేదము. హలో హలో హలో, పైకిలే. హలో, ఏం లేదు. అయ్యో, అది
ఆగింది. మిస్ అమ్మ చూస్తే ఇబ్బంది అవుతుంది. పదండి పదండి. అయ్యో పదండి పదండి. ఏం చూసి వచ్చారు అమ్మగారు? నా వైపు విమానమూత మోగిస్తున్నారు. అసలు నేను అనుకుని వచ్చిన ప్లాన్ ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? మీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నేను ఇంత మంచి చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చానా? అది చూస్తే అది ఎక్కడ అమ్మర్కి దగ్గర అయిపోతుందో అని నేను భయపడి చేస్తుంటే నువ్వేమో ఇక్కడ ఫ్రూట్స్ సర్దుకుంటూ ఫ్రూట్స్ తింటూ కూర్చున్నావా? నేను అసలు ఆగండి అమ్మగారు, మీరే ఆలోచించండి అమ్మగారు. నేనేం చేయగలను చెప్పండి. నువ్వేం చేయలేదే, కానీ అది అక్కడ అమ్మర్కి దగ్గర అయిపోతుంది. అయిపోనివ్వండి అమ్మగారు, మీకు కావాల్సింది కూడా పెళ్ళే కదా. చంపేస్తా. నా అమ్మర్ నాకు మాత్రమే సొంతం. మీరేమో ఇక్కడ సొంతం సంతోషం అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ ప్రేమించుకుందాన్రా పెళ్లి చేసుకుందాన్రా అంటుంది. సరదా కన్నానమ్మగారు, మీరు టెన్షన్ లో ఉన్నారు కదా, నవ్విద్దామని అలా అన్నానమ్మగారు. అది అమ్మర్ పక్కన ఉన్నంత వరకు నాకు ఈ టెన్షన్ పోదే. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. మన ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చేసింది. పద. పిల్లలు కాదు, పిల్ల రాక్షసులు. మరి ఇప్పుడు నాకు తోడు ఎవరున్నారు? అక్క 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 మిస్ అమ్మకి దొరికిపోయానే. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో ఏంటో. నువ్వు ఇక్కడున్నావా మిస్ అమ్మా? మీరేంటి ఇక్కడ? నువ్వే కదా పిక్నిక్ రమ్మని చెప్పావు, అందుకే వచ్చా. ఓ, అసలు వస్తారనుకోలేదక్క. నువ్వింత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి మీరు బయలుదేరిపోయారు. అవునా? మీరు బాయ్ చెప్పడానికి వచ్చారనుకున్నానక్క. సారీ. పర్లేదులే, నేనే స్టార్ట్ అయిన వాళ్ళని ఆపడం దేనికని ఆపలేదు. అయ్యో, నా కోసం ఇంత దూరం వచ్చావా అక్క? చాలా థ్యాంక్స్. అయినా లేట్ గా వచ్చినా చాలా కరెక్ట్ టైంకే వచ్చావు. కరెక్ట్ టైంకి వచ్చానా? అర్థం కాలేదే. స్కై క్యాబ్స్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. నాకు తోడు రావడానికి ఎవ్వరూ లేరు అనుకుంటూ ఉన్నా. కరెక్ట్ టైంకి మీరు వచ్చారు. పదండి అక్క, రండి రండి. ఏంటో. అయ్యో అక్క, రండి వెళ్దాం. రండి. నేనా? మీరే. అందులోనా? అందులోనే. రండి రండి. నేను రాను. ఎందుకు రాలేరు? నేనున్నాను కదా, ఏం భయపడకండి. అయినా నేను రాలేను. ఏ? ఎందుకంటే నేను అందులో కూర్చోలేను. అదే ఏ? ఎందుకంటే చిన్నప్పుడు నేను అలాంటి దాంట్లో కూర్చొని కళ్ళు తిరిగి కింద పడిపోయి పళ్ళు ఇరగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఇలాంటివి ఎక్కకూడదని ఒట్టు పెట్టుకున్నా. ఇదేం లాజిక్? అయినా చిన్నప్పుడు ఎప్పుడో ఒట్టు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నా కోసం గట్టు మీద పెట్టేయచ్చు కదా. అయితే రారా? అంతేనా? సరే అయితే. అమ్మో, జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. ఆనంద్, ఆకాష్ కేర్ఫుల్. అంజు, నువ్వు కిందనే ఉండు. ఏ ఎందుకు? బ్యాలెన్స్ తప్పితే కింద పడతావు. వాళ్ళంటే పెద్దవాళ్ళు కదా, గట్టిగా పట్టుకుంటారు. నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ చేతులు నొప్పి వస్తాయి కదా. నువ్వు ముందా సోది ఆపు. అయినా జాగ్రత్తగా ఉండాలంటే ఇంట్లో ఉండొచ్చు కదా, ఇక్కడ దాకా రావడం ఎందుకు? అయినా రేపటి నుంచి స్కూల్ ఉంది, క్లాస్ వర్క్ ఉంది, అది సరిపోదని వాళ్ళు ఇచ్చే హోంవర్క్ కూడా ఎంత పని ఉంటుందో తెలుసా? మాకు ఎంజాయ్ చేయడానికి ఈ ఒక్క రోజే దొరికింది. నువ్వు ఇలా అరిచి దాన్ని కూడా పాడు చేయకు. అది మిగిలిన ముగ్గురిని ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ అంజలి మాత్రం బాబోయ్
మాటలు పిశాచి చేయొద్దుల పడి గుర్తు పెట్టుకొని మరి చేస్తుంది. వినిపిస్తుంది. వినిపించాలని చెప్పాను. ఏం లేదు చిట్టి మేడం, జాగ్రత్తగా కూర్చోండి అంటున్నాను. హాయ్ బాగి. హలో. హలో. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గదే నేను అడుగుదామని వచ్చిన. నేను గాడ పోతుంటే నువ్వు గీడ కనిపించినావు. నువ్వా కాదని డౌట్ తోడు వచ్చిన. నేనేదో పని మీద వచ్చానులే కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. సిటీకి వచ్చినాం కదా, ఇంట్లో గమ్మున కూసోలేక పని ఎత్తుక్కుంటూ బయటికి వచ్చిన. ఈడేదో పని ఉందంటే గీడికి వచ్చిన. సరే ఇక్కడ కాదు, అలా రా, అటెళ్ళి మాట్లాడుకుందాం రా. సరే. నాకు ఒక సాయం చేస్తావా? చెప్పు బాగి, నీకోసం ఒకటేంది 2 సార్లు చేస్తా. నువ్వు ఇక్కడ నేను ఎవరో తెలియనట్టుండాలి. నీకు నాకు పరిచయం ఉందని తెలిస్తే నేను పనిచేసే చోట నాకు ప్రాబ్లం అవుతుంది. అయ్యో అవునా? అయినా నువ్వు ఇక్కడ ఉంటావు తెలియకొచ్చిన బాగి. నీకు ఇబ్బంది కలిగించే పని నేనెందుకు చేస్తా చెప్పు. సరే సరే. అమ్ము, మీరు మాత్రమే ఉన్నారేంటి? మిస్ అమ్మ ఎక్కడ నాన్న? ఏమో డాడీ, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. అయినా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకంటే మిస్ అమ్మనే ఎక్కువ ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుందో ఏమో. మిమ్మల్ని చూసుకోమని తనని పెడితే తనెక్కడికి వెళ్ళింది? ఆ రోజు ఇంటికొచ్చిన వ్యక్తి అమ్ము, అందరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరైనా ఎందుకు వస్తారు సార్?